రాత్రివేళ ఇంట్లో పెద్దలంతా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే కొంతమంది పిల్లలు మాత్రం నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల కంటికి కునుకును దూరం చేసే ఈ సమస్య వాళ్ళ ఆరోగ్యాన్నే కాదు తల్లిదండ్రుల నిద్రను కూడా దూరం చేస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పిల్లల్లో వాత కఫ దోషాల వల్లే వారికి నిద్రలేమి సమస్యగా మారుతుందని చెబుతారు నిపుణులు. నిద్రలేమిని పారద్రోలి పిల్లలకు సుఖనిద్రను సొంతం చేసే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అనేది ప్రాణికోటికి ప్రకృతి ప్రసాదించిన అమృత సంజీవని. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, వారి మెదడు ఎదుగుదలకు, శారీరక పుష్టికి అత్యంత కీలకమైన ఇంధనం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం అనే 3 స్తంభాలపైనే మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇందులో నిద్రను భూతధాత్రి అంటే లోకాన్ని కాపాడే తల్లితో పోల్చారు. అయితే నేటి ఆధునిక కాలంలో దాదాపు 30% మంది పిల్లలు ఏదో ఒక రకమైన నిద్రలేమితో బాధపడుతున్నారని అంతర్జాతీయ పీడియాట్రిక్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నిద్రలేమిని ఆయుర్వేద పరిభాషలో అనిద్రగా చెబుతారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పసిపిల్లల్లో కూడా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ లోపం కనిపిస్తోంది. అలాగే మెదడులోని నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా పిల్లలకు చాలినంత నిద్ర లభించడం లేదు. పిల్లల్లో ఈ నిద్రలేమిని నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో వారి శారీరక ఎదుగుదలను దెబ్బతీయడమే కాకుండా జ్ఞాపకశక్తి మందగించడానికి, చిరాకు, చదువుపై ఏకాగ్రత లోపించడానికి కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈరోజు చాలా మందిలో నిద్రాల్పత అనే సమస్యని మనం చూస్తున్నాం. అయితే నిద్రాల్పత అనేది వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తుంది. అంటే కొంచెం యుక్త వయసు వచ్చిన పిల్లల దగ్గర నుంచి వృద్ధావస్థలో ఉన్న వాళ్ళ వరకు చాలామందికి ఈ నిద్రాల్పత అనేది ఏర్పడుతుంది. అయితే పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో నిద్రాహార విహారాలు ఏమని ముందుగా చెప్పారు. ఎందువల్లంటే నిద్ర అనేది మనకి 8 గంటల దాకా పడితే కనుక మన బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది, శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది. లాంజివిటీ అంటే మనం ఎక్కువ కాలం మన జీవితాన్ని పొడిగించడానికి కూడా నిద్ర అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఆహార విషయాలు చాలా మటుకు ఇంపార్టెంట్. అంటే ఏంటి, నిద్రకు ఉపక్రమించాలని చెప్పినప్పుడు 9 అన్నాం కదా, అలాగే వాళ్ళ ఆహారంలో కూడా జాగ్రత్తలు వహించాలంటే హెవీగా తినకూడదు. రాత్రి ఎప్పుడైనా కానీ శాస్త్రంలో కూడా రాత్రిపూట చాలా లైట్గా తినాలని చెప్పారు. ఎంత ట్రావెలింగ్, ఎంత అలసట ఉన్నా, ఎంత ఉపవాసాలు చేసినా లైట్గానే తింటాం మనం. కాబట్టి లైట్గా భోజనం చేస్తే అది ముందుగానే చేయాలి. 1 గంట 2 గంటల ముందర భోజనం చేసి అప్పుడు నిద్రకు ఉపక్రమించాలి. అలాగే నిద్ర పోయే ముందర ఫ్రూట్స్ చాలా తింటూ ఉంటారు చాలామంది. అయితే లైట్గా ఫ్రూట్స్ తినాలి. ఎందుకంటే చాలా సిట్రిక్ ఫ్రూట్స్ లాంటివి, జ్యూసెస్ లాంటివి, అలాగే కొంతమంది చాక్లెట్స్ లాంటివి క్రేవింగ్ వచ్చేస్తుంది. రాత్రేసరికి ఏదైనా తీయగా తినాలని కొంతమంది కనిపిస్తూ ఉంటుంది, తింటారు కూడా. అలాంటివి ఐస్ క్రీమ్స్ లాంటివి ఇవన్నీ తినకూడదు. పథ్యంగా తినాలి, అంటే లైట్గా తినాలి ఫుడ్. ఫ్రూట్స్ అవి కూడా డైజెస్టిబుల్ ఫ్రూట్స్, యాపిల్ లాంటిది, పపాయ లాంటిది, అంటే ఎక్కువ స్వీట్ లేకుండా ఎక్కువ పులుపు లేనివి, లైట్గా అరిగేవి, జాంపండు లాంటివి తీసుకోవచ్చు. ఇవి తిని ఆ తర్వాత మళ్ళీ 1 గంట గంటన్నర తర్వాత పడుకుంటే కనుక వాళ్ళకి పడుకునే ముందర కూడా కొన్నిసార్లు మేము మిల్క్ లాంటిది సజెస్ట్ చేస్తూ ఉంటాం. మిల్క్ కూడా తీసుకోవచ్చు పడుకునే ముందర. ఒక 15-20 నిమిషాల ముందర మిల్క్ తాగితే ఆ మిల్క్లో కూడా సెరోటోనిన్స్ ఎన్హాన్స్ చేసే గుణం ఉంటుంది. అంటే ఎప్పుడైతే బ్రెయిన్కి ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి నిద్రపోవాలనిపించేటట్టు అనిపిస్తుంది, కళ్ళు మూతలు పడి నిద్ర పడుతుంది. ఆ విధంగా పూర్వం నుంచి కూడా పాలు తాగే అలవాటు ఉంది కాబట్టి పాలు తాగొచ్చు, మంచిదే పాలు తాగడం. కొంతమంది కడుపులో మంట అలాంటిది ఉన్నప్పుడు 1 గంట ముందర మజ్జిగ లాంటివి తీసుకుంటూ కూడా పర్వాలేదు. మరీ ఖాళీ కడుపుతో కూడా పడుకోకూడదు, ఎందుకంటే ఖాళీ కడుపుతో పడుకుంటే కూడా నిద్ర పట్టదు. కాబట్టి ఇవన్నీ ఆహార నియమాల్లో ముఖ్యమైనది. పిల్లల్లో నిద్రలేమికి వారి జీవనశైలిలో వచ్చిన అతిపెద్ద మార్పులే కారణం. ఆయుర్వేదం ప్రకారం పిల్లల వయస్సు అనేది కఫ ప్రధానమైనది. ఈ వయసులో కఫదోషం సమతుల్యంగా ఉంటేనే పిల్లలకు గాఢంగా నిద్రపడుతుంది. కానీ నేడు రాత్రిపూట కూడా మొబైల్ స్క్రీన్ల వెలుతురు, టీవీల శబ్దాలు, జంక్ ఫుడ్స్ వల్ల వారి శరీరంలో వాత, పిత్త దోషాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. పిల్లల్లో నిద్రలేమికి కేవలం అలవాట్లు మాత్రమే కాదు, వారి కడుపులో నులిపురుగులు ఉండడం, జీర్ణక్రియ మందగించడం, శ్వాసకోశ ఇబ్బందులు కూడా కారణం కావచ్చు. పిల్లలు పడకపై పదే అటు ఇటు దొర్లడం, అర్ధరాత్రి ఉలిక్కిపడి లేవడం, పగటిపూట మగతగా ఉండడం, ఇవన్నీ వారిలో నిద్రలేమిని పట్టించే సంకేతాలే.
చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు నిద్ర పట్టడం లేదని నిద్రమాత్రలు వేస్తుంటారు. వీటితో తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే దొరుకుతుంది. కానీ నిద్రలేమి సమస్య అలాగే ఉంటుంది. పిల్లలు నిద్రమాత్రలకు అలవాటు పడుతున్న కొద్దీ వాటి మూలంగా మెదడు పనితీరు మందగించే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిద్రలేమిని పారద్రోలేందుకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా నాడీ పరీక్ష, జీర్ణక్రియ స్థాయిలను పరిశీలించి చికిత్సను అందిస్తారు. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు మనం పాటించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎక్స్టర్నల్గా కొన్ని లేపనాలు లాంటివి కూడా చేసుకోవడం చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే నెయ్యి కొంచెం నీళ్ళలో కలిపేసి ఒక రాగి పాత్రలో దాన్ని, అంటే ఒక ప్లేట్లో కానీ రాగి కంచంలో కానీ బాగా దాన్ని నలిపేస్తుంటే ఒకలాంటి పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ని తీసుకొచ్చి పాదాలకి, అరిపాదాలకి ఒక అరగంట గంట ముందర మసాజ్ లాంటిది చేస్తే కూడా మంచి నిద్ర పడుతుంది. ఇలా కాదు అంటే మనం కొబ్బరి నూనె తీసుకుని లైట్గా పాదాలకి బాగా మసాజ్ చేస్తే కూడా నిద్ర పడుతుంది. ఇలా కాకుండా ఆయుర్వేదిక్లో పిండతైలం అనేది దొరుకుతుంది. అది మార్కెట్లో దొరుకుతుంది. ఆ పిండతైలం కొంచెం చేతిలోకి తీసుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపేసి శుభ్రంగా కాలు మొత్తం, పాదం మొత్తం బాగా మసాజ్ చేస్తూ కూడా నిద్ర పడుతుంది. కొంతమందికి ఏంటంటే తలకి మసాజ్ చేస్తూ కూడా నిద్ర పడుతుంది. అంటే అది జనరల్గా కొబ్బరి నూనె లాంటిది, లైట్గా కొబ్బరి నూనె తీసుకుని తలకి మసాజ్ చేస్తే చాలా చక్కగా నిద్ర పడుతుంది. ఇలా కాకుండా కొంతమందికి అలసటగా ఉంటుంది, కొంచెం తలదిమ్ముగా ఉంటుంది. అప్పుడు కూడా దానికి కొంచెం బ్రాహ్మీ తైలం అనేది దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో. అది ఒక 1/2 టీ స్పూన్ తీసుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి తలకి మసాజ్ చేస్తే కూడా మంచి నిద్ర పడుతుంది. అయితే ఇది ప్రతిరోజు చేయాలి, మళ్ళీ పొద్దున్న లేవగానే కష్టం అనుకుంటే అప్పుడు పొద్దున్నే కుంకుడుకాయ, మందారకు మెంతిపొడి పెట్టి తలస్నానం చేస్తే వాళ్ళకి అది వదిలిపోతుంది. అది రోజు మళ్ళీ షాంపూలు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళు. కాబట్టి ఈ మసాజ్ థెరపీస్ ఎక్స్టర్నల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇతర చిట్కాల విషయానికి వస్తే కనుక ఒక కప్పుడు వేడి పాలల్లో దాల్చిన చెక్క పొడి, అంటే 1/4 టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడి కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందర తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏం కావాలంటే ఇంకా అశ్వగంధ చూర్ణం లాంటిది దొరుకుతుంది. అది 1/4 టీ స్పూన్ పాలలో కలిపి తీసుకుంటే కూడా మంచి నిద్ర పడుతుంది. సో ఈ విధంగా చిట్కాల కింద తీసుకుంటే కనుక వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వీటి వల్ల కూడా శారీరకంగా వేరే రకమైన ఇబ్బందులు కూడా ఉండవు. ఇంకా చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది. మనకి జటామాంసి అని, జ్యోతిష్మతి అని, బ్రహ్మి అని, తగారా అని, అలాగే అశ్వగంధ, విదారికంద, ఇక రకరకాలైన ఔషధాలు ఆ యొక్క రోగి పరిస్థితిని బట్టి, ఆ యొక్క వ్యక్తి యొక్క కండిషన్స్ బట్టి, అన్నీ హెల్తీగా ఉండి అన్నీ బాగుండే ఉండి నిద్ర పట్టట్లేదంటే దాన్ని సింపుల్గా 1 or 2 monthsలో కూడా నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు చక్కగా నిద్రపట్టేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి రాత్రి పడుకునే ముందు పిల్లల అరికాళ్లకు, తలకు మృదువుగా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడాన్ని ఆయుర్వేదంలో అభ్యంగం లేదా పాద అభ్యంగం అంటారు. ఇది శరీరంలోని వాతాన్ని తగ్గించి క్షణాల్లో గాఢ నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. అలాగే రాత్రి పడుకోవడానికి గంట ముందు 1 గ్లాసు గోరువెచ్చని ఆవు పాలలో చిటికెడు జాజికాయ పొడి లేదా కొద్దిగా అశ్వగంధ చూర్ణాన్ని కలిపి ఇస్తే అది అమృతంలా పనిచేసి అద్భుతమైన నిద్రను ప్రసాదిస్తుంది. ఇక ఆయుర్వేద ఔషధాల విషయానికి వస్తే బ్రాహ్మీఘృతం, సరస్వతారిష్టం వంటివి పిల్లలకు నిద్రను ప్రసాదించడమే కాకుండా వారి మేధస్సును కూడా పెంచుతాయి. పిల్లలు రాత్రి పడుకోవడానికి 2 గంటల ముందే తేలికగా జీర్ణమయ్యే భోజనం పెట్టాలి. వారు నిద్రపోయే గది చీకటిగా, ప్రశాంతంగా ఉండేలా చూడాలి. డిజిటల్ స్క్రీన్లకు పిల్లలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో నిద్రలేమిని సులువుగానే అధిగమించవచ్చు.